వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నా మీదకే వస్తున్నావా? 7 సంవత్సరాలు అయింది కదా, ఎలా ఉన్నావు చూశాను. నేను అప్పట్లాగే ఉన్నాను, నువ్వే ఇంకా మారలేదు. ఏమిటది? ఇతరులను ఎదుర్కొనే బుద్ధి నీకు ఇంకా పోనేలేదురా. ఆ కథని సరే గాని కాలేజీలో పిలిచినట్టుగా బావాని పిలవచ్చు కదా. బావనే పిలవరా, ఎవడొద్దన్నాడు? కానీ నాకు ఇవ్వడానికి నీకు చెల్లెలు ఉండాలిగా. ఎప్పుడు నా వివాహం? పెళ్ళి అయిపోయిందిరా. వివాహం అయిపోయిందా? కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మన అగ్రిమెంట్ ఏమిట్రా? వివాహం సింపుల్ గా జరిగినా సీక్రెట్ గా జరిగినా కూడా ఒకరికి తెలియకుండా ఇంకోరు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నావా లేదా? అనుకున్నావురా. పెళ్లి కూతురు జాతి ఏదైనా ఆమెకి ఎన్ని ఆస్తిపాస్తులున్నా నీకు తోడు పెళ్లి కొడుకుగా నేను, నాకు తోడు పెళ్లి కొడుకుగా నువ్వు ఉండాలని అనుకున్నావా లేదా? అవును, నిజమే అనుకున్నావు. నేను నీ పక్కన లేకుండా ఎలా చేసుకున్నావురా పెళ్లి? నీ అడ్రస్ నాకు తెలియదురా. పక్కూరే కదరా, మా వాళ్ళని అడ్రస్ అడగొచ్చుగా. సరే అది పోనీ, అమ్మా నాన్నలైనా పెళ్లికి పిలవచ్చు కదరా. అమ్మ నాన్న తాళి కట్టడంలో గొడవలు వచ్చారా? తాళికి ముడిముళ్ళే కదరా, అంత పెద్ద చిక్కేం వచ్చింది? ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇంత పెద్ద గుంపు చార్జీస్ ఏం చేస్తున్నారా? చూడు, ఎవడో ఒంటి కన్ను విప్లవకారుడట ఈ ఊరి వడ్డీ వ్యాపారిని చంపేశాడు. ఊరే వణికిపోతుంది. ఓహో అదా, వీళ్ళకి ధైర్యం చెప్తున్నావా? అవును, వాళ్ళు రక్తంతో సంతకాలు పెట్టి లెటర్స్ పంపిస్తారటగా. ఒక్కొక్కడు ఇతరుల ప్రాణాలు కాపాడడానికి రక్తదానం ఇస్తుంటాడు, కానీ వీళ్ళు ఇతరుల ప్రాణాలు బలి తీసుకోవడానికి రక్తాన్ని కేవలం 10 పైసల ఇంకులా ఉపయోగిస్తున్నారు. వాళ్ళు రక్తాన్ని ఎలా ఉపయోగిస్తా మాత్రం నీకెందుకు చెప్పు. రక్తం అనేది విలువ కట్టలేని దేశ సంపదరా. దాని విలువేమిటో మిలిటరీలో ఉన్న నాకు తెలుసు. దానికి వాళ్ళు ఏం కారణం పెట్టుకున్నారో ఎవరికి తెలుసు. ప్రతివాడికి కారణం ఉంటుంది. లోకాన్ని శ్మశానం చేసిన హిట్లర్కి లేదా, లేక మహాత్మా గాంధీని షూట్ చేసిన గోడ్సేకి లేదా? ఇదిగో పట్టుకో. ఏంటి తుపాకియా? అయ్యో, ఇప్పుడు నేనేమిటో నా పని ఏమిటో నాకొద్దు బాబు, నేను వస్తాను. వెల్కమ్ మిస్టర్ రఘునాథ్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. మీరు చేసిన ఉపకారం గురించి ఇన్స్పెక్టర్ చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సార్, కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళు తీయడం కాళ్ళకు చేసే ఉపకారం కాదు, మనకు మనమే చేసుకునే ఉపకారం. సమాజంలో ఏం జరిగినా కూడా అందులో ప్రతి పౌరుడికి బాధ్యత ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. మిస్టర్ రఘునాథ్, ఆ ముఠాను పట్టుకోవడానికి మిస్టర్ గణేష్ని అపాయింట్ చేశాం. బెస్ట్ ఆఫ్ లక్. మీ కోఆపరేషన్ వారికి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్లీ సార్. ఎందుకురా అలా అరుస్తావు? బయట వాళ్ళు ఎవరైనా వింటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు. ఏమైంది? కోడి కూర తీసుకురాదే. ఎవర్రా? నీ చెల్లెలే అనుకో. నీ చెల్లెలు మాదిరి తోడబుట్టిన చెల్లెలే అనుకో. నీకు? నాకు వేరే మాదిరి. కూర్చో. తపాల్ స్వామి, ఒంటి కన్ను అంటుంటారే, ఎవడు వాడు? బాగా నిషా ఎక్కిందనుకుంటే దెబ్బకు దిగిపోయేలా చేశావు కదరా. వాడి పేరు జ్ఞాపకం చేశావే. వాడి పేరు వింటే ఎందుకంత భయం? మెల్లిగా మాట్లాడరా. మనం ఇక్కడ మాట్లాడుకునేది ఎక్కడో ఉన్న వాడికేం తెలుస్తుంది? నీకు తెలియదురా. వాడ నీటిలో ఉంటాడు, నిప్పులో ఉంటాడు, రమ్ములో ఉంటాడు, కోడిలో ఉంటాడు, గుర్రాల్లోనూ ఉంటాడు రా. ఇంకా చెప్పాలంటే గుడ్లోనూ ఉంటాడు రా. వాడు ఇందులో ఉన్న పక్కన నేనుంటా, భయపడకుండా చెప్పు. రాయ్, మంచి సరుకు దొరికింది. దీన్ని వదిలేసి వాడిని గురించి ఎందుకురా, రేపు చెప్తానులే. నిజంగా చెప్తావా? రమ్ము మీద ఒకటే చెప్తాను, నమ్ము. మళ్ళీ ఇలా రావే, మన ఇద్దరం కలిసి లబ్జర్ కట్టి డాన్స్ చేద్దామా? ఏంట్రా, మళ్ళీ తక్కువ తిన్నావా? నువ్వు మిలిటరీ, నేను పోస్ట్ ఆఫీసు. మన సరి బజ్జా, ఎంత ధైర్యం ఉంటే నా కోడిని కోసుకు తినేసి నన్ను చూసి ఇద్దరు కూడి రకాలు పడతారా? ఏంటి అల్లుడు ఇది? నువ్వు తప్పకమ్మా, దాని చూస్తాను. నీ కోడిని మేం కోసుకు తిన్నావా? ఆ రోజు నా కోడిని బేరవాడినప్పుడే నేను సందేహపడ్డా. అదే వస్తే చెట్టు వెనకాల అలా దాకుంది. రావేలా
ఇవే నంగనాచి, అక్కడేమో నా కోడికి మ్యాచ్ చేస్తూ ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఇలా కొండు పెడతావా? అయ్యో, అది మన కోడి కాదమ్మా. ఈగ లాగితే డొంక మొత్తం కదిలేట్టు నీ గుట్టంతా బట్ట బయలు చేస్తా చూడు. ఎవరి దగ్గర నీ నాటకాలు? అరే దీంతో వాదించేది. మేము తిన్నది నీ కోడి కదా ఒక మాట అంటే పోలే. అలా చెప్తే నీ ఊరికి వదిలి పెడతానా? ఏం చేస్తావంటే? ఏం చేస్తానంటే ఊరంతా పిలుస్తాను. పిలువు. అయ్యో, అమ్మా, అయ్యా, అందరూ రండి. నేనేనమ్మా, అయ్యో, అయ్యయ్యో, అయ్యో, నేనేమని చెప్పేది? ఆశగా పెంచుకున్న కోడిని ఇలా పట్టి కోసేసరే, అది చెప్పనా? ఈ పాపాత్మరాలు దాన్ని పక్వంగా వండి పెట్టింది, అది చెప్పనా? దీన్ని ఈ తపోసని ఉంచుకున్నాడే, అది చెప్పనా? నేనేమని చెప్పను? వీళ్ళందరినీ ఎందుకు పిలిచావో ఆసంగా చెప్పు. అనవసరమైన విషయాలు నీకెందుకు? అంతేనా మావా? అంతే కాదురా. కావాలంటే నేను నిన్ను ఉంచుకుంటాను. ఇతను తాగి నోటుకొచ్చినా అవుతున్నాడే, అంతా చూస్తా ఊరుకుంటాడే. పిచ్చిగా మాట్లాడుకో. మేము తిన్నది నీ కూడా నిరూపించు. అంతేనా మావా? అంతే కాదురా. ప్లేట్ లో కొంచెం ఉంది, పొట్టలో కొంచెం ఉంది. నువ్వు ఎలా నిరూపిస్తావమ్మా? ఎలా నిరూపిస్తానా? నీ కడుపులో ఈ కత్తి దించితే కొక్కర కోరి కూస్తుందో లేదో అని చూద్దాం. అయ్యో, ఇది నా కోడి ఎక్కడుందిరా? ఆ వీధిలో ఉన్న కోళ్ళతో దెబ్బలాడుతోంది. చెట్టుకుని పట్టుకొచ్చేసా. అమ్మయ్యా, పిల్లవమ్మా, ఇందుక మమ్మల్ని పిలిచావు? రండి పదం, రండి. అబ్బా, ఒక పిల్ల కేక పెడితే ఊరు మొత్తం వచ్చారు ఉద్ధరించడానికి. అమలు, చిట్టి, వాడికి ఏమి ఇచ్చినా కూడా అందులో సగం నాకు ఇవ్వాలి. మా ఇద్దరికి అలా ఒక కాంట్రాక్ట్. వాడికి 4 ముద్దులు ఇచ్చావు, మరి నాకు 2 ఇవ్వాలిగా. ఇప్పుడు ఏమిటి? నీ పేరేమిటి? కుమార్. ఏ ఊరు? వల్లూరు. బిఏ చదివాను, ఉద్యోగం దొరకలేదు. అందుకే మీ ముఠాలో చేరాలని వచ్చాను. ఏమీ లేదు. ఈ ముఠాలో చేరాలంటే నీకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష. నీవు దాన్ని అలాగే పట్టుకోవాలి. ఒక బొట్టు కూడా కన్నీరు రాకూడదు. నిన్ను మా ముఠాలో చేర్చుకున్నా. రఘు ఎక్కడరా? రఘు ఎక్కడ? వాటితో మాట్లాడాలి. పైన వస్తాడా? రఘు, రఘు, త్వరగా రావయ్యా, త్వరగా రా. వస్తున్నా, చూసారా? అంతే. రావయ్యా, రా. రఘు, అల్లరి రిపేర్ వచ్చింది, వచ్చి అదేమిటో చూడు. భోంచేసి వస్తాను. నన్ను పిల్లకొని వెళ్తున్నారా? నేను వస్తున్నాగండి. ఎవరే ఎక్కడా? ఏంటి ఎవరు లేరు? హాయ్ పుష్ప, రా, 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 రా. అరే, నువ్వు ఇక్కడున్నావా? నేను ఇంకా ఎక్కడో. ఏంటో ఉమ్మడం? సరే, ఏంటి ఆ మిల్లు ఎవరు లేరు? భలే, నన్ను ఒంటరిగా కలుసుకోవాలని అంతా భోజనానికి వెళ్ళే టైంలో వచ్చావు కదే. సరే, వాగుమాక. కోళ్ళ కొంచెం తౌడు కావాలి. ఇస్తగానే ముక్కు తౌడంటుకుంది. నీ పరికిణితో కొంచెం తుడిచెద్దు, చేతులు గ్రీస్ అయ్యి ఉంది. సరే బజ్జా, ఆశ చూడు ఆశ. ఇప్పుడే చక్కగా తలంటుకొని కొత్త పరిగిని కట్టుకొచ్చాను. ఇంట్లో ముక్కు తడాలా పాపం. సరే, చేయి లేస్తాను. యోయ్, ఇలా వంక పెట్టి నన్ను ముట్టుకోవాలని చూస్తున్నావా? ఆ పప్పులే మన దగ్గర ఉడకోలే. ఎందుకే అరుస్తావు? ముక్కు చూపించు.
ఏంటి పిల్లాబలే టెక్కు చూపిస్తున్నావా? చేతితో దుడమంటే రంపతో దుడుస్తున్నా. ఒక మగాడు పట్టుబడితే ఒక పిల్లని పట్టుకోవడం పెద్ద పనేం కాదు. అదే మన దగ్గర కుదరదమ్మా. పందెమా? తొందరగా వచ్చి తౌడేవయ్యా, టైం అయిపోయింది. ఆ? హ. ఆ. ఆహా, ఇది పొట్టు పనికిరాదు. పైకెళ్ళు, మంచి తవుడుంది. యావయ్యా నువ్వు తెచ్చిపెట్టవయ్యా. ఐస్తర బజ్జ. ఈ పొట్టు కావాలంటే నేను ఇస్తాను. మంచి తవుడు కావాలంటే నువ్వే పైకెళ్ళు. అమ్మా, అయ్యో కాళ్ళు కూడిపోతున్నాయే. అయ్యో చాలా. ఇంకా పైకి పో. అయ్యో ఇంకా దేవుడా. మంచి సరుకు కావాలంటే కష్టపడాలి. ఇంకా వెళ్ళాలా? ఇంకా పైకి పో. అమ్మో, చాలా. ఇంకా పైకి. ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారయ్యా? పోపో అని. అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడ రావయ్యా? కాస్త త్వరగా రావయ్యా, నా చేయి పోయింది. అయ్యో అయ్యో అయ్యో. ఇక్కడ పడిపోయావా? నేనేం చేయను. అరే, అరే, అరే. అయ్యో అయ్యో. అయ్యో నెల భద్రాన్ని కాస్త చెయ్యవయ్యా. చెయ్యవాలా? ఎలాగైతాను? నన్ను ముట్టుకున్నావుగా? నిన్నెలా ముట్టుకుంటాను? నువ్వే రా పైకి. రావటం లేదయ్యా. నేను ముట్టుకుంటాను. ముక్కు తిరగమంటే పెద్ద కబుర్లు చెప్పావా? అయ్యో, అన్నాలయ్యా, బుద్ధి లేక. అలా దానికి. చెయ్యవయ్యా. అయ్యో అయ్యో అయ్యో. ఏంటయ్యా నేను ఏడుస్తుంటాను వాళ్ళ నవ్వుతావు. మరి? నీకు పుణ్యం ఉంటుంది కాస్త మెల్లగా. చెయ్యవయ్యా. గట్టిగా పట్టుకో. పట్టుకో. అయ్యో అయ్యో అయ్యో, ఏంటయ్యా ఇది? అయ్యయ్యో. అయ్యో. ఏంటి? అయ్యో. అయ్యో, 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 తగులుతున్నాయా? అయ్యో. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ. అక్కడయ్యా. పైన పైన. ఇక్కడ. అక్కడే. అయ్యో, ఏంటి? నాకు విప్పు త్వరగా ఉంది. గోకు గోకు. అబ్బా బాబా. ఏంటి ఏంటి ఇక్కడ? అక్కడయ్యా, ఊళ్ళో దొరకదు, ఎక్కడని చెప్పను. అయ్యో. ఏంటి ఎక్కడ చూస్తావు? నేను ఎప్పుడు ముందు అక్కడే చూస్తాను. ఇక్కడ దొరికేదా? వద్దు. అయ్యో. నిన్ను దుడుస్తూ కూర్చుంటే నన్ను దుడిచేది ఎవరు? నేను తుడుస్తాలే. ఇక్కడ ఇక్కడ. అయ్యో అయ్యో. పుష్ప పుష్ప పుష్ప, ఇదేం కుదిరే పని కాదు. ఓ పని చేద్దాం. అక్కడ పైప్ ఉంది, అక్కడికి వెళ్ళి దఫాలు మునుగుదాం. రా రా రా. మెల్లగా అయ్యో. మెల్లగా. నాకు మాత్రం అంటుకోలేదా? ఒళ్ళు మండుతుంది. త్వరగా రా. ఇది మిలిటరీ వాళ్ళయ్యా, తట్టుకుంటుంది. వెంటిలేటర్ తట్టుకుంటుంది. ఇక్కడ తట్టుకుంటుంది. అయిందా? ఓయ్, సౌండ్ అంటుకున్న చోటంతా ఒకటే మంటేస్తున్నాయా? తవుడంటుకున్న చోట సరిగ్గా రుద్దుకో, పోతుంది. అయిందా? 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 సర్లే రావయ్యా. అమ్మ తోడు, అబ్బ తోడు, నీ తోడు, నా తోడు, అన్నిటికీ నువ్వే నా తోడు. ఫైన్. చల్లగా ఉంది. సరే. తినెక్కడానికి కూడా ఓపిక లేదు.
నా కోసం నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు. వాట్ యు మీన్? స్ట్రైక్ లో బస్సు కాల్చింది నేను, నువ్వు కాల్చాడు ఒప్పుకున్నావు. అందుకనే నిన్ను కాలేజీ నుంచి డిస్మిస్ చేశారు. నా కోసం నువ్వు చేసింది మహాత్యాగం. నా కోసం నువ్వు త్యాగం చేస్తావా? షూర్. ఇక నుంచి అగ్గిపెట్టితో సిగరెట్ మాత్రం వెలిగించు, వర్ష ట్రబుల్ పెట్టు. ఏదైనా అంతం చేయకు. థ్యాంక్ యూ. కొన్ని సమయాల్లో వాస్తవాలు భ్రమలను దిగమింగుతాయి. ఇంతకీ కృష్ణమూర్తి ఎక్కడ? వాడు నిన్ననే చచ్చిపోయాడు. వాడి నాయకుడు ఎవరో తెలుసుకోవాలని తగిన బందోబస్తుతో వచ్చాను. ఆ నాయకుడు నువ్వేనని ఊహించలేకపోయాను. రఘు పైన ఉన్నాడు. అతని ప్రాణానికి ఎలాంటి అపాయం జరగకూడదు. కమాన్. పోలీసులు చెప్పారు. ఓ, ఇదంతా నీ ఏర్పాట? మిమ్మల్ని పోలీసులు చుట్టుముట్టారు. ఇక తప్పించుకోలేరు. మర్యాదకి అందరూ సరెండర్ అవ్వండి. నన్నంత సులభంగా పట్టుకోలేవు. కమాన్ మో. ఎక్కడికి? నువ్వే తెలుసుకుంటావు.
పద. తాగు. నీకోసం తెచ్చాను మిలిటరీ రమ్. ఇది మిత్రుడికిచ్చే స్వాగతమా లేక శత్రువుకిచ్చే వీడ్కోలా? ఈ నిమిషం వరకు నిన్ను నేను మిత్రుడవనే అనుకుంటున్నాను. అలాగా? అయితే మిత్రులతో మాట్లాడే ముందుగా నేనేమీ తీసుకోను. ఆల్ రైట్, శత్రువు అనుకునే తాగు. ఒక యుద్ధ వీరుడు శత్రువులిచ్చే దేన్ని తీసుకోకూడదు తెలుసా మిస్టర్? రై, మనసు విప్పి మాట్లాడదామని వచ్చానురా. అవునవును, మనసు చంపుకొని మాట్లాడాలని వచ్చావు. కాలేజీ చిరిపితనం ఇంకా నిన్ను విడిచిపోయినట్లేదే. సాటి వారిని హింసించే దుర్గుణం ఇంకా నిన్ను వదిలిపెట్టలేదే. సరే, ఆ కథని ఇప్పుడెందుకు? ఎందుకురా నాకు ఎదురొస్తున్నావు? ఒక కూని కోరని ఒక సమాజ ద్రోహిని సగౌరవంగా మాల వేసి ఆహ్వానిస్తారా? అంతా కూడా. అప్పుడు అయ్యా యుద్ధంలో చేస్తారే వేలకు వేల లెక్కలో హత్యలు, వాటికన్నిటికీ ఏం పేరు? ఫూల్! దేశ శత్రువులను చంపడం హత్య కాదురా, వీరం. దేశ రక్షణకు దేశం మాకిచ్చిన అధికారం. మేము కూడా దేశ ద్రోహుల్ని చంపుతున్నాం, దుర్మార్గుల ప్రాణాలే బలి తీసుకుంటున్నాం. మీరు చేసే వీరం, మేం చేసే హత్యలా? ఒక సైనిక వీరుని లక్ష్యం హత్య చేయడం కాదు, తన రక్తం చిందించి చరిత్ర సృష్టించడం. కానీ మీరు ఇతరుల రక్తాన్ని చిందించి దానితో త్యాగం అనే బిరుదు పొందాలనుకుంటున్నారు. మీరు చేసేది వీరము కాదు, త్యాగము కాదు, సమాజ ద్రోహం రాది. సమాజం? ఈ కుళ్ళు సమాజాన్ని కూల్చివేసి ఒక కొత్త సమాజాన్ని సృష్టించడమేరా మా లక్ష్యం. అన్ని విషయాల్లోనూ నీకు అంతంతోనే ఆరంభించాలనుకుంటాను. దేన్నైనా మార్పు చేయొచ్చురా, కానీ పతనం చేయకూడదు. కాపలాగా పెట్టిన కుక్క సరిగ్గా కాయలేదంటే ఆ కుక్కను మార్చవచ్చే తప్ప ఆ స్థానంలో నక్కను తీసుకొచ్చి పెట్టకూడదు. ఈ సమాజాన్ని పీక్కుతేనే మీ దగ్గర నుంచి లేని వాళ్ళను కాపాడడానికి నక్కలే కావాలనుకుంటే ఆ నక్కలే మేము పెంచుకుంటాం. ఆ పీక్కుతే ధనిక వర్గాన్ని భూస్థాపితం చేసేస్తాం. ఇదే నా లక్ష్యం. లేని వాళ్ళని భాగ్యవంతుల్ని చేయడం మీ పని కాదు, భాగ్యవంతుల్ని లేని వాళ్ళుగా చేయడమే మీ పని. ఒకరిది లాక్కుని ఇంకోరి చేతికివ్వడం కోతి చేసే పని. ఉన్నదాన్ని ఉత్తమంగా రూపొందించడమే మాలాంటి వాళ్ళ పని. కోతుల పన మనుషుల పని అనే విషయంలో ఐ డోంట్ కేర్. ఈ దేశంలో నోరు లేని మంచి వాళ్ళను కాపాడి రక్షించుకోవడమే నా బోటి విప్లవకారుల కర్తవ్యం. ఆ నోరు లేని వాళ్ళని కాపాడేందుకు మనం సృష్టించుకున్న రాజ్యాంగం ఉంది, అదే కాపాడుతుంది. వాళ్ళు చూస్తారని అందరూ అలక్ష్యం చేయడం వల్లనే ప్రజలకు పరిహారం దొరకడం లేదు. దెబ్బ మీద దెబ్బ పడితేనే దెయ్యం కూడా జడుస్తుంది. ఇది సామెత. హింసలకు ప్రతి హింసలు చేస్తేనే సమస్యలు తీరుతాయి. ఇది మా పద్ధతి. ఇడియట్! బాంబులు వేస్తేనే సమస్యలు తీరతాయంటే దేశంలో ఉన్న 60 కోట్ల ప్రజలు బాంబులు వేయడం ఆరంభిస్తే సమస్యలు తీరవు, శ్మశానం మిగులుతుంది. ఆ శవాల మీదగానే కొత్త సమాజం సృష్టించబడుతుంది. తుపాకీ మొన వల్లే ఒక దేశ చరిత్ర మలచబడుతుంది. స్వతంత్రం కోసం తుపాకులు కాల్చిన దేశాల గత ఏమైందో తెలుసా మిస్టర్? స్వతంత్రం తర్వాత తుపాకీ గుళ్ళలోనే అల్లాడుతున్నారు. మన దేశ గౌరవాన్ని చూసి పాఠం నేర్చుకో. అది పాత పాఠం. మేము రాయబోయేది కొత్త పాఠం. ఇదే ఈ లోకం మొత్తం చదువుకోవాలి. బాగా చదువుకుంటుంది, కానీ అప్పుడు మీరు జైల్లో ఉంటారు. ఆల్ రైట్, ఇక మీద నీతో వాదించే ప్రయోజనం లేదు. నా దగ్గర చిక్కిన వాళ్ళకి శిక్ష ఉంటో నీకు తెలుసు అనుకుంటాను. కూనీ కోర్ల ముఠాకు చిక్కితే ఇంకేం జరుగుతుంది? హత్య జరుగుతుంది, పరమార్థం లభిస్తుందా? సరే, ఇప్పుడు నువ్వు ఒక హంతకుడు మాత్రమే చూసావు. ఒక హంతకురాల్ని చూపిస్తాను, ఆ తర్వాత నీ అభిప్రాయం చెప్పు. ఎవరో తెలుసు కదూ? నీ చెల్లెలు, నా భార్య. దేశం కోసం ప్రాణాన్నే పణంగా పెట్టేవాడి చెల్లెలు ఒక దేశ ద్రోహికి భార్య. ఇందుకేనా నాతో మాట మాత్రమేనా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? భేష్. అవును, మీ చట్టంలో తప్పులు చేసిన భాగ్యవంతులు మాత్రమే శిక్షించబడతారా? కన్న తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న వీళ్లతో ఒక్క మాటైనా చెప్పకుండా కుటుంబానికి తలవంపులు తెచ్చి నీతో లేచి వచ్చిందే ఈ గాలిపటం. ఈయనకే శిక్ష విధించరా? దీనంతటికీ కారణమైన నీవు శిక్షార్హుడు కానే కావా? నేనెందుకు శిక్షించబడాలి? కాలేజీలో ప్రాణానికి ప్రాణంగా నాతో మసలు ఎవరికీ తెలియకుండా నా చెల్లెల్ని లేపుకొచ్చావే అందుకు.
అదంతా ముగిసిపోయిన విషయం. నీ చెల్లెల్ని ఇక్కడ చూసిన తర్వాత కూడా నన్ను ఎదిరించే ఉద్దేశం మార్చుకుంటావా లేదా? నువ్వు మా ముఠాలో చేరడానికి ఒప్పుకున్నావంటే నువ్వే మా లీడర్. లీడర్? నేనెంత మాత్రం ఒప్పుకోను. నేను ఒప్పుకోకుంటే నువ్వేం చేస్తావో కూడా నాకు కరెక్ట్ గా తెలుసు. ఐఎమ్ రెడీ. షూట్ మీ. అంతలో తొందరపడి మేము నేను చంపంరా. నీకున్న వాల్యూ నీకంటే నాకు బాగా తెలుసు. అయినా ఆ టైం రేపు ఉదయం వరకే. ఆలోచించి అభిప్రాయం చెప్పు. కమాన్. తుపాకంటే నాకు భయం లేదు. కాల్చడానికి భయం వేస్తే నువ్వు కట్టుకో. గంగా, విప్లవ కార్యక్రమాలకు మగవాళ్ళు పనికిరాలని అంతా అంటారు. ఇవది తప్పని నిరూపించాలి. కమాన్.
మంచం ఎక్కారు. నిజమా? నా రాజా! అయ్యో అయ్యో నా రాజా! అయ్యో అయ్యో నా రాజా! నన్ను అన్యాయం చేసి పోయావు కదయ్యా. అయ్యయ్యో మా నాన్న నీకు మరీ మరీ చెప్పాడు కదయ్యా. అయ్యో అయ్యయ్యో మరిచిపోయి వెళ్ళావే, దెబ్బ తిని వచ్చావే నా రాజా. నువ్వు దూరమైపోయావని కలలెన్నో కన్నానే. అయ్యో నా కలలన్నీ నిజమయ్యాయే, నే కన్నదంతా నిజమయ్యిందే. అయ్యో అయ్యో. ఏమిటి ఇది? మా ఇంట్లో కొంచెం పొలికేకరిస్తున్నావు. ఎవరు లేతే నాకేమి? అయ్యో అయ్యయ్యో మాడికెలాంటి నారాజు మంచం ఎక్కాడే, కత్తిలాంటి నారాజు కట్లు కట్టుకున్నాడే. దీనికేం లోట్లేదు. కూర్చోమంటావా? సరే, ఎలా ఉండేవాడు ఇలాగైపోయావు. అయ్యో ఏమిటా ఇది? ఇది ఇక్కడే తిష్ట వేసింది. మీ నాన్నగారు వచ్చేవాళ్ళే, నువ్వు పొమ్మని చెప్పరా? ఓ ఏంటయ్యా, మీ అమ్మ నన్ను బెదిరిస్తా ఉంటే వాళ్ళ చూస్తా ఊరుకుంటావే? అయ్యో అయ్యయ్యో మాటకారి పుల్లాడు అనుకుంటే ఇలా మాట పలుకు లేకుండా అయిపోయావే నా రాజా. నీకు ఇదే గతిపతి. అయ్యో ఇదెందుకే ఇక్కడికి వచ్చి చోకాలు పెడుతోంది? ఇదేమన్నా చావిల్లుటే బయటికి పొమ్మని చెప్పవే. వస్తానయ్యా, వస్తావు కదా. ఏరా, నీకు దీనికి ఏమిటా సంబంధం? కోడి 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 నువ్వు మొదటి బిందె పోస్తున్నప్పుడే వచ్చాను. 100 బిందెలు నీళ్లు పోసావే, పాపం దేవుడికి జలుబు చేయదు. అవును, అంత ముఖ్యమైన మొక్కుబడి ఏమిటి అని. మన ఊళ్ళో కన్ను పిల్లలకు ఏటిగట్టు వినాయకుడంటే ఎంతో భక్తి. నీకు తెలీదా? చక్కగా తెలుసు అమ్మా. వేడుకగా ఎవరూ జలాభిషేకం చేయరు, వేడుకున్న వాళ్లే చేస్తుంటారు. నువ్వు మొక్కున్నది ఏమిటో అన్నయ్యతో కొంచెం చెప్పమ్మా. ఓహో, కాలి బొటన వేలు అలా నెల రాస్తే పక్క వేలకి మెట్టి వేసుకోవాలనే ఆశ కలిగింది అని అర్థం. అవును, ఏం మొక్కున్నావు? వివాహం జరగాలనే, మనసిచ్చిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలనే? అనుకున్నదంతా జరగబోదుగా, అందులోనూ మన ఇంట్లో. నా ముఖం చూడమ్మా. సమాజ శ్రేయస్సును ఆశించి మీసాన్ని మెలిదిప్పిన వీరేశలింగాన్ని నేను. మత ధర్మం కంటే మానవ ధర్మమే ఉన్నతమైందని ప్రవచనాలు చేశారే రామానుజులు. వారికి వారస వైష్ణవుని నేను. భయపడకుండా చెప్పు. నువ్వు ఒప్పుకోవచ్చు, కానీ మన నాన్నగారితో నేను మాట్లాడతాను. అబ్బాయి ఎవరో చెప్పు. మనసులో ఎవరో ఉన్నారని కనిపెట్టిన మా అన్నయ్యకు అతను ఎవరన్నది కనిపెట్టడం పెద్ద పనా? ఓకే, ఆ అబ్బాయి ఎవరో రేపే కనిపెడతాను. ఆగరా. నన్ను చంపాలంటే కదా ఏం తీసుకొచ్చావు? తుపాకి నాటు పంప పెట్రోలా? నేను చంపడానికి రాలేదండి. నేను ఇప్పుడు ఆ ముఠాలో లేనండి. మిమ్మల్ని క్షమాపణ కోరాలని, మనసు విప్పి మాట్లాడాలని వచ్చానండి. తిరిగి రావడానికి కారణం? తోడుగా ఉన్న మిత్రుడిని అవసరం తీరితే పెట్రోల్ పోసి కాల్చమన్నారు. తోడబుట్టిన చెల్లి చేతిగా తుపాకీ అందించి అన్నను కాల్చమంటున్నారండి. లక్ష్యం కోసం కూలీలు చేయాలని చెప్పి కూలీలు చేయటం, దోపిడీలు చేయటం లక్ష్యంగా మార్చుకున్నారు. మొదట్లో ఆ ముఠాలో నువ్వు ఎందుకు చేరావు? నేను పట్టభద్రుణ్ణి. నా విద్యకు సరైన ఉద్యోగం దొరకలేదు. ఆ ఆవేశంలో వెళ్ళి చేరాను. నీకేం తెలుసు? నేను బిఏ పాస్ అయ్యాను. బిఏ చదివింది జ్ఞానాన్ని పెంచుకోవడానికి. నీకే పని తెలుసు? పనిస్తే అది నేర్చుకుని చేస్తాను. పని ఇస్తే నేర్చుకుని చేస్తావు. మీ నాన్న చదువుకున్నాడు? వేలిముద్ర. ఆ వేలుముద్రే నేను బిఏ చదివించాడు. ఆ వేలుముద్రే ఇప్పుడు నీకు తిండి పెడుతున్నాడు. మరైతే మా నాన్నలాగా నన్ను పశువులు మేపుకోమంటారా? పశువులు మేపడం కాదు, పెంచడం. మీ నాన్న చదువు లేక 4 పశువులు పెంచాడు. నువ్వు చదువుకున్నావు, అవే 40 ఏళ్ళు వృద్ధి చేయి. ఆఫీసులో గుమాస్తా పని దొరకలేదంటే లోకమే అస్తమిస్తుందనే అజ్ఞానాన్ని నువ్వు వదిలిపెట్టు. నీ చేత దారుణాలు చేయించిన ఆ ముఠాను నువ్వు అంతం చేయి. తప్పకుండా అంతం చేస్తాను. అంతకు ముందుగానే ఆ ముఠా నిన్ను అంతం చేస్తుంది తెలుసా? అన్నిటికీ తెగించే నేను మీతో చేరాను. గుడ్.
వివాహం జరిపించాలనే బాధ్యత అన్నకు వచ్చినందుకు మహా సంతోషం. కానీ ఈ కుటుంబంలో ఎవడో సంబంధం చేసుకుంటాడు? లేచిపోయిన అక్క, ఊరంతా అడ్డగాడిదలా తిరిగే అన్న, ఆ అన్నకు దెబ్బ తగిలితే వచ్చి పరామర్శించేది కోడి పందాల పిల్ల. దాంతో కనాడు పిల్లాడు నన్ను వదిలేసా. చెప్పరా, ఈ ఇంట్లో ఎవరు సంబంధం చేసుకుంటారు? ఇవన్నీ తెలిసిన ఒక పెళ్లి కొడుకును మీ వద్దకు తీసుకొస్తే మీరు ఒప్పుకుంటారా? ఆ ప్రకారం ఎవరైనా వస్తే వారి పాదాల మీద పుష్పాలు వేసి అభిషేకం చేస్తానరా. నేను లక్షలు ఆర్జించలేకపోయినా కూడా నేను స్వయంగా సంపాదించిన ఈ ఇల్లు వాడికి వరదక్షిణగా రాసిస్తానరా. పెళ్లి కొడుకు ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? అర్చకుల, అగ్రహారీకుల? అర్చకులు కాదు, అగ్రహారాలు లేవు. వాడి ముఖంలో రాజకళ ఉంది. ఏమిటి నువ్వనేది? కుమార్ అని యాదవుల అబ్బాయి. ఏం కూశావు? యాదవుల అబ్బాయా? అయితే ఏమిటి తప్పు? యాదవులు వైష్ణవులేగా. మనం కొలిచే కృష్ణుడు పెరిగింది యాదవ కులంలోనేగా. నాకు పురాణాలు చెప్తున్నావా? అటువంటి ఉద్దేశం నాకు లేదు నాన్న. ఏ క్షణంలోనైనా నా ప్రాణం పోవచ్చు. అంతకు ముందే నాకు సజీవంగా పొరుగు పెట్టాలనా? అయ్యో, అలా అమంగళ వాక్కులు పలక్కండి. ఈ అపచారం జరిగే కంటే అలా అమంగళం జరగడం ఎంతో మంచిదే. ఏమండి ఏమండి, ఇల్లు వదిలి వెళ్ళిపోకండి. నా మాట వినండి, మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నారు. ఈ అక్రమం నా కళ్ళ ముందు జరగకూడదే. నా చివరి దశ ఆ భగవత్ సాన్నిధ్యంలో ముగిస్తే చాలు. ఏమండి ఏమండి, మీరు వెళ్ళొద్దు నాన్న, మేమే వెళ్తాం. ఇది మీ ఇల్లు, మీరు ఇక్కడే ఉండాలి. మనసులో అయినా మీరు దీవిస్తారనే నమ్మకంతోనే నేను ఈ వివాహాన్ని జరిపిస్తాను. ఆచారం, అనుష్ఠానం మీకు ముఖ్యం కావచ్చు, కానీ మైథిలి ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిపించడం నాకు ముఖ్యం. వస్తాను నాన్న, వస్తామ్మా. మైథిలి రా. Ha ha ha!